హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ఈరోజు మనం కోకాపేటలోని లేయర్స్ దగ్గర ఉన్నామండి. లేయర్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వీళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. రీసెంట్గా కోకాపేటలో కూడా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము. స్కిన్కి, హెయిర్కి సంబంధించి వీళ్ళు చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ అని మనకు అందిస్తూ వస్తున్నారు. క్లినిక్ ఎలా ఉంది అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. అలాగే వాళ్ళ ఎక్విప్మెంట్ ఎలా ఉంది అన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. ప్రజెంట్ మనం లేయర్స్ దగ్గర ఉన్నామండి. లేయర్స్ అంటే అందరికీ తెలిసిందే, పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీస్ కూడా లేయర్స్ని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా రీజనబుల్, అలాగే అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి వీళ్ళ దగ్గర స్కిన్కి, హెయిర్కి, అలాగే వెయిట్ లాస్కి సంబంధించి చాలా మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఇంకెందుకు రికమెండ్ చేయరు, అందరూ చేస్తూ ఉంటారు కదా. రైట్, ఇప్పుడు దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ కౌముది గారు. వారితో మాట్లాడిద్దాం. హలో కౌముది గారు. హలో, ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? యా, ఫైన్ అండి, థ్యాంక్ యూ. కౌముది గారు, లేయర్స్ అనగానే ఫస్ట్ సినీ సెలబ్రిటీస్ ఎక్కువ మంది రికమెండ్ చేస్తున్నారు, చాలా బాగుంటుంది అక్కడ అనేసి. ఇంతకీ మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తారా? యా, సో మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటకలో ప్రస్తుతం ఉన్నాము. ఇంకా ఫ్యూచర్లో వీఆర్ కమింగ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ సైడ్ కూడా వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు కోకాపేటలో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో ఈ బ్రాంచ్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి? సో బేసికల్లీ మన అన్ని లేయర్స్తో పోలిస్తే చాలా పెద్ద బ్రాంచ్. ఎందుకంటే మీరు అన్నట్టు సెలబ్రిటీస్ అట్రాక్ట్ ఎక్కువ అవుతున్నారు అన్నారు కాబట్టి మేము దీంట్లో పర్మనెంట్ మేకప్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. సో ఇట్స్ కంప్లీట్లీ కాస్మెటాలజీ అండ్ డర్మటాలజీ క్లినిక్ విత్ యాడ్ ఆన్ సమ్ నెయిల్ సర్వీసెస్ అండ్ మెడికల్ గ్రేడ్ పెడిక్యూర్స్. ఇలాంటివి ఎక్కడ క్లినిక్కే కాకుండా ఒక మంచి లాంజ్ ఫీలింగ్ ప్రతి ఒక్క క్లయింట్కి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మనము ఈ బ్రాంచ్ అండ్ ఆల్సో కొంపల్లి, ఏస్రావ్ నగర్ కూడా ఆల్ ఆర్ న్యూ బ్రాంచెస్ ఆర్ ఎక్విప్డ్ ద సేమ్. సో ఎక్విప్మెంట్స్ కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అనేసి అన్నారు. అవి ఎక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నారు? సో మనము అన్ని బ్రాంచెస్లో కూడా ఆల్మా అనే ఒక యుఎస్ FDA అప్రూవ్డ్ మెషినరీస్ వాడతాము. సో దట్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ లేయర్స్. అంటే ఇప్పుడు స్కిన్కి, హెయిర్కి, వెయిట్ లాస్కి చాలా ఉన్నాయి, వేరే వేరే కూడా. బట్ లేయర్స్ని మనము ఎందుకు అప్రోచ్ అవ్వాలి? సో మన దగ్గర ఉన్న డాక్టర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్సే ఉంటారు. సో మనము డైరెక్ట్గా రాగానే మేనేజర్కో, కౌన్సిలర్కో దగ్గరకో పంపించేసి క్లయింట్ని ఇబ్బంది చేయము అండ్ కన్ఫ్యూజ్ చేయము. సో ప్రాపర్ కన్సల్టేషన్ విత్ డాక్టర్ అండ్ వెయిట్ లాస్ అయితే డైటీషియన్ విత్ డాక్టర్ అగైన్ చేసిన తర్వాతే వాళ్ళకి మనము సర్వీసెస్ అనేది ఇస్తాం. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ హియర్ టుడే. ఓకే. అండ్ లేయర్స్లో కన్సల్టెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారు? యా, సో కన్సల్టేషన్ బేసికలీ క్లయింట్ రాగానే వీ విల్ గివ్ హిమ్ ఫామ్ టు ఫిల్ అప్ అనమాట. దాని తర్వాత మేము డాక్టర్ దగ్గర పంపించేసి ఏమేమి ట్రీట్మెంట్, అసలు వాళ్ళు వాట్ ఆర్ దే కన్సర్న్స్ అనేటివి డాక్టర్ నోట్ చేసుకొని మెడికల్ హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళ కన్సర్న్కి తగ్గట్టు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తాం. అండ్ వన్స్ క్లయింట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిగ్మెంటేషన్కి వచ్చారంటే ఒకటే రోజులో పోదు. అవును. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ సజెస్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఎవ్రీ వీక్లీ ఫాలోఅప్ ఉంటుందన్నమాట. స్కిన్ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ డాక్టర్ని కలవాలి, ఇలాంటి ఫాలోఅప్స్ అన్ని చేసి వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ వచ్చే వరకు కూడా మేము వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాం. అండ్ అలాగే మన దగ్గర కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయనేసి విన్నారు. జీరో కన్సల్టెంట్స్ కానీ, లేకపోతే అలాగే వీడియో కాల్లో కూడా మీరు కన్సల్ట్ అవుతూ ఉండొచ్చు అనేసి అన్నారు కదా. ఈ ఆఫర్స్ గురించి ఒకసారి మాకు డీటెయిల్స్గా చెప్తారా? ఎగ్జాక్ట్లీ, యా. సో మన దగ్గర 0% EMI అనే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో పే చేసుకోవచ్చు. మేమే లోన్స్ ఇస్తాము క్లయింట్కి. వన్స్ ద పేషెంట్ కమ్స్. కూడా ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ ఉండరు మనం చెప్పే ట్రీట్మెంట్స్కి. కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళ కన్సర్న్కి. అందంగా కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ కన్సర్న్ ట్రీట్ చేయడానికైనా వాళ్ళ దగ్గర బడ్జెట్ అనేది ఉండాలి. సో దీన్ని ఉద్దేశించుకొని మైండ్లో పెట్టుకొని వీ హ్యావ్ గివెన్ దిస్ ఆఫర్స్ అనమాట. నో కాస్ట్ EMI, ప్రతి ఒక్కరు ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అలా అని హ్యూజ్ ప్రైజింగ్ కూడా ఉండదు, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. సో ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కళ్ళు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగానే మీరు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు అన్నమాట. రైట్. అలాగే ఇప్పుడు ట్రీట్మెంట్ విషయానికి వస్తే స్కిన్ అనగానే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
పిగ్మెంటేషన్ కావచ్చు, యాంకీ కావచ్చు, స్కేర్స్ కావచ్చు, అలాగే కొన్ని వ్రింకిల్స్, బ్లాక్ స్పాట్స్ ఇట్లా చాలా ఉంటాయి. వీటన్నింటికి ట్రీట్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు పేషెంట్లో ఏం చూస్తారు? ఓకే. సో మీరు అన్నట్టు ఒక పేషెంట్ వచ్చి నా స్కిన్ చూసి మీరే చెప్పండి డాక్టర్ అని అంటే అప్పుడు మేము ఫుల్ స్కిన్ అనాలిసిస్ చేసేసి వాళ్ళకి ఏం కావాలి అనేది సజెస్ట్ చేస్తాము. లేకుంటే సర్టన్ కన్సర్న్కి లైక్ పిగ్మెంటేషన్ ఉంది, లేదా యాక్నీ ఉంది, ఓపెన్ పోర్స్ ఉన్నాయి, వ్రింకిల్స్ ఉన్నాయి, ఇలా అని ఒక సర్టన్ కండిషన్తో మన దగ్గరకు వస్తే అని కన్సర్న్తో మన దగ్గరకు వస్తే అకార్డింగ్లీ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం అనమాట. లేదు మీరే చూసి చెప్పండి నాకు ఏమేమి చేంజెస్ కావాలి అంటే వి విల్ గివ్ కంప్లీట్ స్కిన్ అనాలిసిస్. అయితే పిగ్మెంటేషన్, వ్రింకిల్స్ ఇవన్నీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చిన్న వాళ్ళకు కూడా వచ్చేస్తాయి, చిన్న ఏజ్లో కూడా వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటారు మీకు తెలిసి? ఓకే. సో యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాలంటే ఇట్స్ నాట్ పిగ్మెంటేషన్, సన్ స్పాట్స్, చిన్న చిన్నగా ట్యాన్ అవ్వడము, ఇలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇలాంటి ఇలా అవుతుంది అని అంటే లైక్ యాజ్ వి ఆల్ నో ఇక్కడ మనకి క్లైమేటిక్ కండిషన్ అంటే లైక్ సన్లైట్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, పిగ్మెంటేషన్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి. అండ్ వ్రింకిల్స్ కూడా ఆఫ్టర్ 20+ వాళ్ళకి కొంచెం స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే ఇది కొల్లాజన్ డిపోజిషన్ తక్కువ ఉంటే దెన్ అంటే కొల్లాజన్ అనేది స్కిన్కి చాలా ఇంపార్టెంట్. సో అది తక్కువ ఉన్నప్పుడే వ్రింకిల్స్ అనేవి స్టార్ట్ అవ్వడం కనిపిస్తుంది. సో ఇప్పుడు చాలామంది పిల్లలు 20స్లోనే దే ఆర్ హ్యావింగ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇలాంటి వాటికి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి కొంచెం వ్రింకిల్స్ అనేవి చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళకి. అండ్ కమింగ్ టు పిగ్మెంటేషన్, యాజ్ ఐ సెడ్ క్లైమేట్ సన్లైట్లో ఎక్కువ తిరగడం వల్ల, కొంచెం వైటమిన్స్ డిఫిషియన్సీ ఉండడం వల్ల అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల కూడా సర్టెన్ ప్రైవేట్ ఏరియాస్లో అక్కడ ఇక్కడ ఫీమేల్స్కి మెయిన్గా చూసుకుంటే పిగ్మెంటేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నిటికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు వాళ్ళకి. ఓకే. అయితే ఇప్పుడు పిగ్మెంటేషన్కి కావచ్చు, స్కిన్కి సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా సరే కొత్తగా కొన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయనేసి అన్నారు. మరి మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యా, సో మన దగ్గర వచ్చేసి ఎర్బియం పిక్సెల్ లేజర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో విచ్ ఇస్ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దాని తర్వాత ఫైబ్రోబ్లాస్ట్ ట్రీట్మెంట్, మీరు అనే వ్రింకిల్స్, ఫైన్ లైన్స్, యాంటీ ఏజింగ్ లుక్, ఇవన్నిటికీ కూడా ఇవి రెండు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఎట్ లేయర్స్. వేరే క్లినిక్స్ నుంచి చూసుకున్నా కానీ దీస్ ఆర్ ద 2 treatments విచ్ ఆర్ రన్నింగ్ వెరీ గుడ్ ఇన్ లేయర్స్ అనమాట. అండ్ ఆల్సో ఫ్రాక్షనల్ లేజర్స్ ఉన్నాయి, క్యూ స్విచ్ లేజర్స్ ఉన్నాయి. దెన్ we do a lot of injectable treatments like fillers, thread lifting, botox treatments, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర చేస్తాము. దెన్ పర్మనెంట్ మేకప్ లైక్ ఐబ్రోస్, మేకప్ ఇవన్నీ చేస్తాము. కౌముది గారు, ఎక్కువ మంది కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, స్కిన్ వైట్నింగ్ కోసం. మరి ఇది ఉందా మనకు లేయర్స్లో ఈ ట్రీట్మెంట్? యా, సో స్కిన్ వైటనింగ్ కంటే స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్ ఇస్ ద కరెక్ట్ నేమ్ టు కాల్ ఇట్. సో స్కిన్ బ్రైటనింగ్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ for any doctor to treat the client to give the accurate results అనమాట. సో బేసికల్గా ఏంటంటే వైట్ అవ్వడం అనేది చాలామంది యాడ్స్ కొరియన్ గ్లాస్ స్కిన్ ట్రీట్మెంట్స్ అని ఇలాంటివి చాలా చూస్తూ ఉంటారు కదా. సో ఏమనుకుంటారంటే ఒకటే సెషన్స్లో ఎంత తెల్లగా అయిపోవచ్చు అని చెప్పేసి దే ఆర్ రన్నింగ్ టు మెనీ ప్లేసెస్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవ్రీ వన్ నీడ్స్ మల్టిపుల్ సెషన్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి తర్వాత ఒక 2 tone డిఫరెన్స్ వరకు తీయవచ్చు. దట్ ఈస్ విచ్ ఈస్ హెల్దీ ఫర్ ఎనీ స్కిన్ టోన్ కూడా. సో వెంటనే తెల్లగా అయిపోవడం అనేది అయితే ఉండదు. ఎస్, వీ కెన్ డూ ఇట్ స్టెప్ బై స్టెప్. దానికి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, రకరకాల ట్రీట్మెంట్స్ కాంబినేషన్ చేస్తేనే వాళ్ళు కాంబినేషన్ అంటే లైక్ కొన్ని లేజర్స్ యూస్ చేస్తాము, కెమికల్ పీల్స్ యూస్ చేస్తాము, అండ్ గ్లూటాథయోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఇండ్యూస్ చేస్తాము. అండ్ దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ మెడికల్ గ్రేడ్ పాలిషింగ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్లో తీసుకుంటే తప్పకుండా డిజైర్డ్ రిజల్ట్స్ ఉంటాయి. చాలామంది ఏంటంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయేమో అనేసి భయపడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తారు? నో అండి, అస్సలు ఇట్స్ అ మిత్. దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. అన్ని FDA అప్రూవ్డ్ ట్రీట్మెంట్సే చేస్తాం ఇక్కడ. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండవు. అండ్ అలాగే హెయిర్కి సంబంధించి
ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా చిన్న ఏజ్‌లోనే హెయిర్ ఫాల్ అయిపోవడం కానీ, వైట్ హెయిర్ వచ్చేయడం కానీ ఇట్లా అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది చెప్తారా? సో ఫస్ట్ మన దగ్గర రాగానే డాక్టర్స్ యాజ్ ఐ టోల్డ్ యూ మెడికల్ హిస్టరీ అనేది తీసుకుంటాం ప్రతి ఒక్కరి దగ్గర. సో బేసికల్లీ కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత మనం చెప్పగలుగుతాము హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని. చిన్న వయసు నుంచి అవుతుంది అంటే కొందరు సరైన పోషకములు తీసుకోరు. దానివల్ల కూడా అంటే వైటమిన్ డిఫిషియన్సీస్ ఉండడం వల్ల ఇట్స్ బేసిక్ థింగ్, ఎవరికైనా కానీ వైటమిన్ డిఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే, అండ్ డాండ్రఫ్ అలాగే అశ్రద్ధ చేస్తే దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. దెన్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ నౌడేస్, ఐటీ కంపెనీ పీపుల్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల అవుతుంది. అండ్ కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది లేడీస్కి, మెయిన్లీ పీసీఓడి కండిషన్స్, వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది గమనిస్తారు. అండ్ ఆల్సో మేల్ అంటే ఇఫ్ దే హ్యావ్ ప్రాపర్ జెనెటిక్ హిస్టరీ ఉంది అని అలా అన్నప్పుడు మాత్రం దే హ్యావ్ టు స్టార్ట్ ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. జెనెటిక్గా ఉన్నా కూడా మనకు లేయర్స్లో అది క్యూర్ అవుతుందా? ఎస్, తప్పకుండా అండి. ఆబ్వియస్లీ జెనెటిక్ అన్నప్పుడు ఆండ్రోజెనెటిక్ అలోపేషియా లైక్ మేల్కి కొంచెం బాల్నెస్ రావడం అదంతా స్టార్ట్ అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళకి మన దగ్గర హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ చేస్తాము. స్కిన్కి కానీ హెయిర్కి కానీ ఇప్పుడు కొత్తగా బ్లడ్లో నుంచినే వాళ్ళ ప్లేట్లెట్స్ తీసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని అంటారు కదా, మరి ఆ ట్రీట్మెంట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయా లేయర్స్లో? ఎస్, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ ట్రీట్మెంట్. సో మీరు అన్నట్టు ఆ బ్లడ్లో నుంచి ప్లేట్లెట్ సపరేట్ చేస్తాం కదా, ఆ మన ప్లేట్లెట్స్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ రీగ్రోత్ కూడా వస్తుంది. ఆ ట్రీట్మెంట్ దాంతోపాటు వన్ మోర్ యాడ్ ఆన్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్ లైక్ QR 678 ట్రీట్మెంట్ కూడా మన దగ్గర అందుబాటులో. అండ్ స్కిన్కి కూడా సేమ్ ట్రీట్మెంట్, ప్లేట్లెట్స్ తీసుకొని స్కిన్కి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ వ్యాంపైర్ ఫేషియల్ అని కూడా అంటారు. సో ఇది కూడా మన దగ్గర చేస్తాం. ఓకే, అయితే స్కిన్కి సంబంధించి మీరు ఇందాక పర్మనెంట్ మేకప్ అనేసి అన్నారు కదా, ఈ పర్మనెంట్ మేకప్ కావచ్చు, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్స్టిక్, వీటికన్నిటికీ కూడా సేమ్ స్కిన్ బ్రైట్నింగ్కి ఎలా అయితే సెషన్స్ ఉంటాయో వీటికి కూడా అలానే ఉంటుందా? ఎస్, ఐబ్రోస్ అయితే మినిమం 2 to 3 టైమ్స్ ఉంటుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద ఐబ్రోస్, అసలు లేని వాళ్ళకు కూడా మనం ఐబ్రో అసలే లేదు అన్న వాళ్ళకు ట్రీట్ చేస్తాం. అండ్ యాసిడ్ అటాక్ అయ్యి ఒక సైడ్ పోయింది అనుకునే వాళ్ళకి చేస్తాము. దెన్ స్కార్ ఉంది, ఆ స్కార్ని ఎట్లా మనకు చిన్నప్పుడు దెబ్బ తగిలి స్కార్ పడుతుంది కదా, సో అలాంటి వాళ్ళకు కూడా. సో డిపెండింగ్ ఆన్ ద ఐబ్రో సిచ్యువేషన్, అంటే ఎలా ఉంది అని చూసుకొని దాని తర్వాత మనం అకార్డింగ్లీ ఇన్ని సెషన్స్ వరకు ప్లాన్ చేసుకుంటాం అనమాట. బేసికలీ 2 సెషన్స్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ ఎనీవన్. ఓకే, అయితే చాలామంది పెళ్ళైన ఆడవాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా నెక్ చుట్టూ బ్లాక్గా వచ్చేయడం, లేకపోతే స్కిన్లో ఒక దగ్గర ఉన్న కలర్ ఇంకో దగ్గర లేకపోవడం, ఒక ఫేస్లో ఈవెన్ కలర్స్ లేకపోవడం, అండ్ అలాగే స్ట్రెచ్ మార్క్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మరి లేయర్స్లో వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంది? ఎస్, సో పోస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఇవన్నీ, రైట్? సో పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వరకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవి అవుతూ ఉంటాయి కాబట్టి a lot of post pregnancy women are facing this నెక్ డార్క్నెస్, ప్రైవేట్ ఏరియాస్ అండ్ అండర్ ఆర్మ్ డార్క్నెస్, ఇదంతా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో హెయిర్ లాస్ ఉంటుంది వాళ్ళకి, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి, రైట్? ఇవన్నిటికీ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. దెన్ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అనమాట. అయితే కొంతమంది ఇది పర్మనెంట్ కాదు, మళ్ళీ మళ్ళీ రిపీట్గా చేసుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. ఇది అపోహ, లేకపోతే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుందా? పర్మనెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ కూడా అండి. సో డాక్టర్స్ అందరూ వెల్ ఎక్స్పీరియన్స్, సో వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ప్లాన్తో పాటు మెయింటెనెన్స్ కూడా చేయమని చెప్తాము. సో ఈ మెయింటెనెన్స్ మేము ట్రీట్మెంట్ చేసింది ఒక ఎత్తు అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోవడం ఇంకెత్తు. సో ఇవి రెండు నిజంగానే బాగా అవుతున్నాయి అనుకుంటే మాత్రం రిజల్ట్స్ ఆర్ పర్మనెంట్. హెయిర్ గ్రోత్కి కూడా మీరు ట్రీట్మెంట్ ఇస్తారు కదా, మరి అవి మళ్ళీ హెయిర్ ఫాల్ కాకుండా, అంటే బేసిక్గానే చాలామందికి కొద్దిగా పొల్యూషన్కి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు తీసుకునే కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఆ హెయిర్ ఫాల్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ వల్ల కూడా వాళ్ళకి పర్మనెంట్ హెయిర్ అలా ఉండిపోతుందా, లేకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకో? లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, మెయింటెనెన్స్ సెషన్స్ అయితే మళ్ళీ తర్వాత చేయించుకుంటే బెటర్. అండ్ ఆల్సో ఇయర్లీ వన్స్ మళ్ళీ ఒకసారి వైటమిన్ టెస్ట్ చేయించుకోవడము ఇలా చేసి, అండ్ చెప్పిన డైట్ సరిగ్గా ఫాలో అయితే మాత్రం మళ్ళీ మా దగ్గరకు రావాల్సిన అవసరం ఉండదు. బేసిక్గా స్కిన్ కానీ హెయిర్ కానీ
హెల్తీగా ఉండాలి అని అంటే మీరు ఎలాంటి డైట్ చెప్తారు? ఎక్కువ అంటే యూ వాంట్ మీ టు టెల్ మీ ద డైట్ ఆఫ్ ఎట్లా పాటించాలి అని అంటున్నారు. ఒకటి డైట్ అండి, ఒకటి నిద్ర, అండ్ ఒకటి వర్కౌట్. దీస్ 3 ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఓవరాల్ బాడీ వెల్నెస్, రైట్? సో ఇవి 3 చేసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఎవరైనా కానీ మంచి స్కిన్ టోన్తో హెయిర్ ఫాల్ లేకుండా ఉంటారనమాట. సో బేసికల్లీ డైట్ పరంగా చూసుకుంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ మంచి ప్రోటీన్ డైట్, దెన్ ఆల్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తినడము, దెన్ అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టుకోవడం డైట్లో, అండ్ దెన్ ఎక్కువ వైటమిన్ సి ఉండేది అంటే పుల్లగా ఉండే ఫ్రూట్స్ తినడము, అండ్ దెర్ ఆర్ లాట్ లైక్ పంప్కిన్ తినొచ్చు అండ్ కుకుంబర్. These are all good. Fish can also be included. All these are very good diet for skin and hair. ఓకే. లేయర్స్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ అన్ని బ్రాంచెస్కి కలిపి ఇప్పుడు మళ్ళీ కోకాపేట్లో కూడా పెట్టారు. వీటన్నింటిలోనూ కలిపి సక్సెస్ రేట్ ఎలా ఉందో చెప్తారా? మీరు చూస్తున్నారు కదా సక్సెస్ రేట్. సో సో అంటే మాకు తెలుసు, అలాగే వ్యూవర్స్కి కూడా తెలియాలి కదా, అందుకే మరో. సో సో మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ అయితే ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఇస్తాము. ఇవ్వకపోయినా ఇన్ కేస్ వాళ్ళ సైడ్ నుంచి మెయింటెనెన్స్ చేయలేకపోయినా కానీ మేము మళ్ళీ బ్యాక్ ఉండి ఖచ్చితంగా ఫాలోఅప్ చేయించుకొని రిజల్ట్ వాళ్ళకంటే ఎక్కువ మాకే ఉంటుంది. కంటిన్యూస్ ఫాలోఅప్స్ చేసుకుంటాము, దెన్ ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేలాగానే వాళ్ళకి హెల్ప్ చేస్తాము. దట్స్ ద రీజన్ వీఆర్ యాక్చువల్లీ స్టిల్ గ్రోయింగ్. కౌముది గారు, 2 years అయింది అంతే లేయర్స్ స్టార్ట్ చేసి, చాలా బ్రాంచెస్ వచ్చేసాయి 2 yearsలో. సో ఇంత తక్కువ టైంలో అంత ఎక్కువ ఫేమ్ రావడానికి లేయర్స్లో ఉన్నటువంటి సక్సెస్ రేటే కారణం అనేసి మా అందరికీ కూడా తెలుసు. మరి మీరేం చెప్తారు? ఐ కెన్ టెల్ యూ 2-3 words అబౌట్ ఇట్ అండి. సో ఒకటి వీఆర్ వెల్ ఎక్విప్డ్, అంటే మంచి టెక్నాలజీ ఉంటుంది మా దగ్గర, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ ఉంటుంది మన దగ్గర, అండ్ ఆల్సో వెల్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్. ఎవరైనా ట్రీట్మెంట్స్ తీసుకునే అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్ ఉంటాయి మన దగ్గర. అండ్ లాస్ట్లీ రిజల్ట్ ఓరియంటెడ్, వీ గివ్ వెరీ గుడ్ రిజల్ట్స్. దట్స్ ద రీజన్ మేబీ వీఆర్ హియర్ టుడే. అండ్ ఇంకొకటి కూడా, మీరు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అయిపోయింది అనేసి లేకుండా తర్వాత కూడా మీరు ఫాలోఅప్ అవుతూ ఉంటారనేసి విన్నాము. ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాము క్లయింట్కి. ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయినా కానీ వీ విల్ డ్రాప్ ద మెసేజెస్. సో ఆ మెసేజ్ చూసైనా క్లయింట్ మాకు గెట్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళతో కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉంటాం. లేయర్స్లో ఉన్నాం ఇప్పుడు. లేయర్స్లో అడ్వాన్స్ స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడో కూడా నేను చూసాను, చాలా వరకు కూడా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న బెస్ట్ రిజల్ట్ అయితే ఉండదనేసి చెప్తూ ఉన్నారు. అండ్ నేను కొద్దిగా పెయిన్ ఉంటుందని భయపడి నేనైతే ఎక్కడ అప్రోచ్ అవ్వలేదు ట్రీట్మెంట్కి. బట్ లేయర్లో అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. అందుకే ఈరోజు నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ తోటి హెయిర్ రిమూవ్ చేయించుకుందామని చూస్తున్నాను. నేను చేయించుకున్న తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మీతో కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటండి ప్రాసెస్ ఎలా ఉంటుంది కౌముది గారు? సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనము మీకున్న హెయిర్ అనేది షేవ్ చేసేస్తాం టోటల్గా. ఓకే, షేవ్ చేసిన తర్వాత మనము మార్కింగ్ అనేది వేసుకుంటాము. ఎక్కడెక్కడైతే షార్ట్స్ డెలివర్ చేయాలి, లేజర్ షార్ట్స్ అనేది మార్క్ చేసుకుంటాం. మార్క్ చేశాక మనం లేజర్ షార్ట్స్ అనేవి డెలివర్ చేస్తాం. సో బేసికల్గా ఈ లేజర్ మనకి మీకున్న ఈ హెయిర్ అనేది బ్లాక్ కలర్గా ఉంటుంది, ఎందుకంటే మెలనిన్ పిగ్మెంట్ వల్ల. సో ఈ లేజర్ ఏం చేస్తుంది అంటే ఈ బ్లాక్ కలర్ పిగ్మెంట్ని టార్గెట్ చేస్తుంది అనమాట. సో ఒక్క సెషన్ కాకుండా ఒక 6 to 8 సెషన్స్లో మీ మెలనిన్ పిగ్మెంట్ మీద టార్గెట్ చేసి కొంచెం బేబీ హెయిర్ లాగా మార్చేస్తుంది అనమాట. కంప్లీట్గా ఫాలికల్ డెడ్ అనేది కూడా జరుగుతుంది. అలా మీకు ఇట్స్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్ అనమాట. అంటే ఫస్ట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? మీరు పేషెంట్కి ఇలా కూర్చోగానే, లేజర్ అంటే చాలా మందికి కొద్దిగా భయం ఉంటుంది, అది ఐస్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి అలా అంటూ ఉంటారు కదా. సో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఫస్ట్ మనం అయితే యాక్చువల్లీ లేజర్తోనైతే పెద్దగా, ఈ లేజర్స్తోనైతే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, బట్ స్టిల్ ఒక ఐ షీల్డ్ అనేది ఇస్తాము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు. అప్పుడు యూనో ఆ మైండ్లో ఉన్న మిత్ అనేది కూడా తొలగిపోతుంది, లైక్ నథింగ్ విల్ హ్యాపెన్, దీస్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ లేజర్స్. ఓకే. సో మనం బేసిక్గా చాలా భయపడుతూ ఉంటారు బయట లేజర్ అనగానే, బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ప్రికాషన్స్ కూడా తీసుకొని మనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, యు ఆర్ రెడీ రైట్? యా, రెడీ. ఐఎమ్ వెయిటింగ్.
అంటే ఎక్కువ హెయిర్ గ్రోత్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సెషన్స్ పడతాయి కదండి. ఎస్, ఎక్కువ డార్క్గా హెయిర్, థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి. నాట్ ఓన్లీ దట్, జనరల్గా మేల్ టు ఫీమేల్ చూసుకుంటే మేల్కి థిక్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువనే పడతాయి. కానీ ఫీమేల్స్కి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేకపోతే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ ఏరియాస్ లైక్ యూనో చిన్నలో అండ్ కొంచెం మగవాళ్ళకి వచ్చే ఏరియాస్లో ఆడవాళ్ళకి కూడా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి. జనరలీ ఏస్థెటిక్ రీజన్స్ లైక్ నాకు హెయిర్ ఉండడం ఇష్టం లేదు, వ్యాక్సింగ్ ఎవ్రీ టైం వెళ్ళలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే, అసలు అంటే యూ కెన్ ఫీల్ దట్ కూల్ సెన్సేషన్, రైట్? యా, దట్స్ ఆల్. సో ఇలా మీరు మినిమం, మీకు చాలా ఫైన్ హెయిర్ ఉంది కాబట్టి మీరు ఒక 6 సెషన్స్ చేయించుకుంటే సరిపోతుంది. ఇన్ ద ఇంటర్వెల్ బిట్వీన్ ఫస్ట్ 3 సెషన్స్కి యూ కెన్ టేక్ మంత్లీ వన్స్. 4th సెషన్ అప్పుడు మీకు హెయిర్ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వచ్చి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలా 6 సెషన్స్ అయిపోయాయి అనుకోండి, తర్వాత మళ్ళీ మనకు హెయిర్ గ్రోత్ అవుతుందా, రీగ్రోత్ ఉంటుందా? సో డిపెండ్స్ ఆన్ యువర్ హార్మోన్స్ అగైన్. కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మీకు హెయిర్ కనిపించింది అనుకోండి, ఇప్పుడున్నంత ఇంతనైతే ఉండదు, కొంచెం చిన్నగా అక్కడిక్కడ కనిపిస్తూ ఉంటాయి. దానికి మెయింటెనెన్స్ సెషన్ లాగా వచ్చి చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, నేను చేయించుకుంటున్నా కానీ నాకైతే ఏం లేదు, చాలా కూల్గా ఉంది. నేను ఫస్ట్ భయపడ్డాను, మళ్ళీ లేజర్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుందేమో, బర్నింగ్ సెన్సేషన్ అలా ఏమన్నా ఉంటుందేమో అనేసి చాలా భయపడ్డాను. బట్ నాకు అలా ఏం లేదు, చాలా కూల్గా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. చాలా ఫ్రీగా చేయించుకుంటున్నాను, ఏ టెన్షన్ లేకుండా. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మిగతా దగ్గర ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ, బట్ లేయర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందండి. భయపడినంత అయితే ఏమీ లేదు, చాలా కూల్గా ఉంది. మనకు అసలు ఎక్కడ కూడా చిన్న పెయిన్ కూడా ఏమీ లేదు. ఫైనలీ నా ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా స్మూత్గా ఉంది, అసలు చేయించుకున్న ఫీలింగ్ కూడా లేదు. అసలు ఎక్కడ బర్నింగ్ కానీ లేకపోతే కొద్దిగా పెయిన్ కానీ అలాంటిది ఏమీ అనిపించలేదు. చాలా కూల్గా ఉంది, చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంది. ఇంకొక నెక్స్ట్ సెషన్ కూడా చేయించుకోవడానికి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి కౌముది గారు. లేయర్స్లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ మిషనరీతో కూడిన లేజర్ ట్రీట్మెంట్ అనేది చాలా బెస్ట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ ఫర్ ద నెక్స్ట్ సెషన్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.